ఇండియన్ ఆర్మీ ఫార్వర్డ్ ఫార్మేషన్స్లో ఫార్వర్డ్ లుకింగ్లో చాలా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, చాపర్స్, డ్రోన్స్ ఇవన్నీ కూడా ఎనిమి నుంచి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎనిమి కంట్రీ నుంచి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, చాపర్స్ కానీ, డ్రోన్స్ కానీ వీటన్నిటిని ఎదుర్కోవాలంటే, న్యూట్రలైజ్ చేయాలంటే అన్ని రకాల వెపన్స్ ఉండాలన్నమాట. దానిలో చాలా ఇంపార్టెంట్ అంటే ఒక సోల్జర్ స్ట్రాంగ్గా ఉండి ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ రావాలంటే ఈ వి షొరార్డ్స్ అవసరం. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అవసరం. దే ఆర్ మ్యాన్ పోర్టబుల్, అంటే ఒక మనిషి దాన్ని క్యారీ చేయొచ్చు, తన షోల్డర్ మీద దాన్ని క్యారీ చేయొచ్చు అనమాట. అందుకే వాటిని మ్యాన్ పోర్టబుల్ అని పిలుస్తారనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ వి షొరార్డ్స్ వచ్చాయి. ఇది ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కింద, అంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం, కానీ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్తో మనం దీన్ని ప్రొక్యూర్ చేసుకున్నాం అనమాట. సో ఇగ్లా ఎస్ అనేవి చాలా అడ్వాన్స్డ్ వర్షన్. ఆల్రెడీ 1990స్లో ఇగ్లా మిసైల్స్ ఉన్నాయి. ఇవి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఇగ్లా ఎస్ అనేవి రష్యా తయారు చేసిన అడ్వాన్స్డ్ వర్షన్స్. ఓల్డ్ వర్షన్ కంటే కూడా ఇవి చాలా అడ్వాన్స్డ్ వర్షన్. దీని పవర్ కానీ, డిస్ట్రక్షన్ క్యాపబిలిటీస్ కానీ, డిటెక్షన్ క్యాపబిలిటీస్ కానీ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇండియాకి వెస్ట్రన్ ఫ్రంట్లో మనకి చాలా అవసరం అనమాట.